ఎస్ ఫ్రెండ్స్, మేము మా మామూలులో ఉన్నామని నిన్న వీడియోలో చూసే ఉంటారు. సో ఇంకా ఈడే ఉన్నామన్నమాట. వీలైతే ఈరోజు సాయంత్రం పోతాము, లేదా రేపు పొద్దున పోతాము. వాడు చూడండి ఎంత హ్యాపీగా ఉందంటే నాకు ఇక్కడ పైన ఉండేవారికి ఆ హ్యాపీనెస్. ఈ వ్యూ నేను ఎక్కువ కోరుకునేది ఈ వ్యూ. నేను ఎప్పుడన్నా మాటలో హెబ్బీ అంటాను, భారతీని అంటాను అనమాట. ఒక్క చిన్న రూమ్ కట్టు వదిలేస్తాం బేబీ, పైన ఎవరన్నా వచ్చినా కానీ అన్నిటికీ బాగుంటుందని చెప్తాను. ఎవరన్నా వస్తే పైకి కానీ భారతి ఇప్పట్లో ఏమవుతుంది, దయచేసి నీకు మొక్కుతాను దేవుద్ది అంటది. సో నాకు కూడా కొంచెంసేపుకి కరెక్టే కదా అనిపించి సైలెంట్ అయిపోతాను. ఈ వ్యూ ప్లీజ్ కొంచెంసేపు అడవట్లే తగ్గదా. నేను వానాలేకి పోతాను. ఫోన్ ఇస్తే నీకు కూడా ఇంత మంచి ఛాన్స్ దొరుకుతుంది. అమ్మద్దు ఎంత మంచిగా పెట్టినారు కానీ మా మామూలు లోపల ఉన్నదా ఇరమ్మా. సో ఐరమ్మ వచ్చింటే ఖచ్చితంగా ఎగరలాడుతుంది ఇప్పుడు వాటర్. మీరు పోండి కొంచెంసేపు, నానుకోండి, పోండి, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు వాడినా నానాలని లేదు నాన్న, రండి రండి. ఉన్నది కాదు వెరీ గుడ్ అమ్మా. మరి రాని ఐరమ్మని పిలుచుకొస్తాను, నా పిలుచుకొస్తాను రా. ఈ చిన్ని వాన బాగుంటుంది. అంతలో వచ్చి వారం ఐదు విన్నది వాన రోజు పడుతూనే ఉన్నది. మేలు విత్తనాలు వేసుకుని ఉండరు. ఐరమ్మని తొలగొస్తా. డాడీ నాన్నమ్మా ఇప్పుడు వచ్చి డిసి వచ్చిగా నిస్సాకగా వినోద్. ఇంట్రెస్ట్ లేకుంటే నీకు బట్టలు ఉన్నాయా రా. ఇంకో చేత బట్టలు లేవు డాడీ మనకి. అమ్మకి నెచ్చు లేదు ఇప్పుడు లేదు ఇంకా నానేగా. ఇంకోసేపు చలి పెడతాను చూడండి. నీకు చలి కాదు, నా టెన్షన్ ఇప్పుడు బట్టలు వేసుకునే ఎందుకు అనిపిస్తుంది. రామా బట్టలు లేవలేరు నిజమంటే మర్చిపోయినా. తెచ్చుకున్నాము, ఇంకో జత బట్టలు తీసుకున్నాం అంటే మేము వచ్చి పోదాం అనుకుంటున్నాం. ఏంటి ఎక్స్ప్రెషన్? మరి
ఇప్పుడు పోదామా మరి అంతేనా తోలుకొని పోదామా అని మీ అక్కని. అవునా మా మేమేమన్నా ఏం పని వేడు కదా. మరి ఆ మంచి ఒక్కడు ఎట్లా ఈడ సంసారం ఏమో అడగండి ఒక మాట మరి. నిసక్క ఇరక్క వచ్చిందానికి వచ్చిడుగా. నువ్వు రండి ఇంకా రండి రండి చాలు రండి. హలో పిల్లలు రండి ఇంకా. చాలే ఇంకా చాలే చాలే. ఏ ఆట అంగి ఉండదులే విను. నా ఆటలో నాకు అడుగుంది నాకు సరే 5 రూపాయలకి వద్దులే అన్నమ్మా చాలు మీరు బాగుండి నాకున్నాను తను. నాకు ఇది పండుకుందాం అనిపిస్తుంది మన సంగీ ఇప్పుడు దాంట్లో. ఏ నిసి నిసా మీరు ఐరమ్మ వచ్చే తరకలు ఆట పెట్టాయి. ఐరమ్మ మీద ఉన్న నమ్మకం మన మీద లేదా పాపకి. వచ్చినప్పుడు ఆట పెట్టాయి. మొత్తానికి అయితే వానలో అయితే నానేమన్నమాట. ఇప్పుడు చూడు ఎవరు బాగా వస్తారు నువ్వే బాగా వస్తావులే. అంత డౌట్ నో మా ఇంట్లో అంత కలర్ నేనే కానీ నేను కూడా బాగా నీకంటే నేను కలరే లేదు. సరేలే గొప్పలు ఎక్కువ యాక్సెప్టింగ్ ద ట్రూత్. ఎట్లలే ఏమని అనుకోలే కానీ మేఘే బాగానే పడుతుంది వాన కదా. నాకు తెలియదు ఇవ్వాలి పైన అవుతారని అయ్యిండ్రు మరి ఇంకా మా చూడకు వచ్చారంటే హ్యాపీయే 2 రోజులు ఉండి మంచిగా వస్తుంది. కానీ పాప మా మామ ఒక్కడు అవుతాడా అని ఆలోచిస్తున్నాము. చూడాలి మా మామ పని వ్యవస్థ ఏం చెప్తాడో దాన్ని బట్టి మరి. ఏం చేస్తున్నావు? ఎంత బాగున్నది నీ జుట్టు. లేదంటే ఎప్పుడు ఆ కొప్పు చూసి చూసి అది ఒట్టెంటుకలు అసలు చూడలేకపోతుంది. మీ ఎంత అదే కదా అసలు మరి ఎంత బాగుండదు చూడు. పొద్దు ఎక్కడ పోయినా పని చేస్తావు కదా గ్లోరీ పాపం. ఉండు రెస్ట్ తీసుకో ఇడే ఉండులే. అయినా వాన పడుతున్నది గ్లోరీ అట్లా. ఇంకొకటి అంటే చిన్నమ్మని తోలుకొని పోదాం అనుకోసం అయితే ఉన్నామన్నమాట. కాకపోతే చిన్నమ్మ ఉండి వద్దులే పాప నీళ్ళు కొంచెం చేంజ్ అయితే ఏమన్నా మరి హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో వద్దు వాటర్ చేంజ్ కాకూడదు అంటున్నారు పెద్దలు అని అంటది. తోలుకొని పోతే బాగుంటుంది. అంటే బాగాలేనప్పుడే కదా మనం కూడా ఆశపడేది. ఇంతసేపు అట్లా మబ్బుకే ఉండవు కదా. నేనంటే వీడియో తీసాము నువ్వే చూసుకోవాలి రావు ఎందుకు ఇంత మబ్బదే ఏమన్నా లైట్లు వేసుకుందాం ముందే అంతంత కలర్ ఉంది మా ఆడపిల్ల అనుకోవాలి కదా. కొంచెం నువ్వు కొంచెం మేకప్ వేస్తాం మా మేము పని చేయమమ్మా. మేకప్ అంటే ఏమేమో చేస్తాను నేను మరి జస్ట్ ఏం వాడతాను సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను లైట్ ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ చూస్తాను. అంటే బాబాయ్ పని వేడు అనమాట. ఇంకా రాలేదు బాబాయ్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. బాబాయ్ వచ్చిన తర్వాత అడిగి తోలుకొని పోదామని ఉన్నామని మరి చిన్నమ్మని. ఏమనిచినమ్మా ఇటరక్ కోసం అయితే కొన్ని పనులు తెచ్చినాం అనమాట. వచ్చేటప్పుడు ఇటరక్కలు స్ట్రైట్ వల్ల తర్వాత సారీ రైట్ సైడ్ తిరగాల ఇట్లే ఆటో స్ట్రైట్ పోయి ఏమి ఇట్లా పోతుంది అని చూస్తే బేకర్ కాడ ఆపి బేకర్లో కొన్ని ఐటమ్స్ తీసుకొని దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వచ్చామే. అవి ఏమేమంటే చూపిద్దాం. బనానా క్యాన్సిల్ చేసే అరటిపండు మా అమ్మ ఎందుకంటే తినకూడదు అని వద్దు అనుకోసానని తీసుకురాలేదు అత్త. బ్రెడ్ ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాం.
ఇవి కూడా మా చిన్నమ్మ తినొచ్చో తినకూడదు అనుకషన్ అని ఉండదు. జామకాయ సర్లే వద్దులే, జామకాయ అది దానిమ్మ పండు యాపిల్ పండు మంచిది కాదు చిన్నమ్మ. తినని తినకుండా వాళ్ళైతే ప్రేమతో తెచ్చారు. వాన అయితే పడుతూనే ఉండదన్నమాట. ఇప్పుడు కొంచెం తగ్గేదే, సునుకులు అయితే పడుతున్నాయి. అది ఆటోకి వైపర్ అంటారు కదా, ఇట్లా క్లీన్ చేసేది, అద్దం క్లీన్ చేసేది. అది వినోద్ చేయించుకొచ్చాడు. కాకపోతే ఆటో ఫస్ట్ అద్దం కాదంట, అది కొంచెం వంపు అయితే ఉండదు. ఇట్లా నీట్గా నుంచి ఎంత జల్లుకుండా ఈవెన్ మేము వచ్చేటప్పుడు కూడా ఆటోలో వాళ్ళ దగ్గర కూర్చొని ఇట్లే మొత్తం నిండు కప్పుకొని ఇట్లే కూర్చునింది అనమాట. బాతో గుర్తుపట్టాకని ఇప్పుడు నవ్వే చూడండి. ఏ కాదు ధైర్యం వచ్చేసింది. కాదు అది ఆటోది అద్దము ఫస్ట్ కాదనమాట, ఫైల్ పెట్టి రెండోది వేయించుకున్నారనమాట. అది కొంచెము మరి అది కొంచెము ముందుకున్నది అనమాట. అది క్లీన్ చేసేదంతా సరిగ్గా క్లీన్ చేయదు. వాన పడితే సునుకులు పడితే కన్నికి కాదు సునుకులు పడిన అట్లే ఉంటాయి. అదే భయము. అంతలో వచ్చి ఇంక బాబాయ్ వచ్చలేడు కదా, ఏమోలే బాబాయ్ వస్తే కొంచెము ఇంకా ఎంత టైం ఉండదు ఇంకా మేము పోయేకి. మరి నువ్వు రా, పొద్దున్న కాదు ఇంకో రోజు కూడా ఉంటాం, నువ్వు రా పోదా. వచ్చేదానికి ఏం లేదులే, కొన్ని నీళ్ళు చేంజ్ అవుతుంది. మరి ఇప్పుడు మొన్నే కదా అట్లా జరిగింది, మరి వెంటనే పోతే కూడా ఏం బాగుండదు కదా. మరి ఆరోగ్యం ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఏడున్నే వాళ్ళు ఆడ ఉంటేనే సంతోషము. మా బాబాయ్ కొడుకు పెళ్ళి ఉంది, అప్పుడు పోయి ఒక 2 రోజులు ఉండొస్తాను. ఇప్పుడైతే ఈడే ఉండాలనుకున్నాను. అదే నీళ్ళు చేంజ్ అవుతాయని ఆలోచన చేస్తున్నది అనమాట మా చిన్నమ్మ అయితే. వీడియో ఉంటే బాగుంటుంది అనుకని అంటున్నాం. మేమేమో వచ్చేమో 2 రోజులు ఉండి వస్తుందని మేము 15 రోజులు అన్నారు కదా. 15 రోజులు పోతే వచ్చే 2 రోజులు ఉండి వస్తుంది. వస్తాను ఊరికి వచ్చేదాన్ని అయితే ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటాం కదా భారతం. అప్పుడు వచ్చేది వేరు, ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చి ఉండిపోయేది వేరు. అది రెస్ట్ తీసుకుంటామని ఉద్దేశం. నీళ్ళు చేంజ్ అవుతావు కాబట్టి ఎక్కడికి రాలేని నీడే ఉంటాను. అవ్వకూడదంట నీళ్ళు చేంజ్ అవుతుంది, అది భయపడతాను. ఏం బాధపడేసింది అక్కి. ఎంత బాగున్నా అక్కగా అసలు మా గ్లోరక్క అసలు నూనె పెట్టుకోదానికి వచ్చారని కూర్చొని మరి నూనె పెట్టి నెత్తి దిగేది మా చిన్నమ్మ గ్లోరీకి అయితే. గ్లోరీకి నాకు తెలిసినప్పటి నుంచి తల్లకంటే నూనె పెట్టుకోవాలి. అప్పుడు నర్సింగ్ కి ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నూనె తీసుకునే పోవాలి కదా, పోవాల్సిందే. అప్పుడు పైన వేస్తాం రిబ్బన్ ఎత్తుకొని పోతుందంటే నెట్ వేసుకొని పోవాలన్నమాట, కొప్పు కట్టుకొని. బాబాయ్ వస్తాడంటే ఒక 15 నిమిషాలు లేట్ అవుతుందంట, పని ఇంకా ఉందంట. మా చిన్నమ్మకి కూడా మేము పోయేది ఇష్టమే లేదు అసలుకి. బాబాయ్ మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా అన్నం తిని ఫాయ్ అనమాట, పోవద్దండి ఉండండి రేపు తంతుండి ఎల్లుండి పోదునని మాట చెప్తున్నాడు అనమాట బాబాయ్. ఈ టైం అయినా కానీ ఎంతసేపు అయినా ఉంటాం, బాబాయ్ వచ్చిన తర్వాత చెప్పుకోదామనే ఆలోచనతో ఉండాం. ఇంకా రాసినాము రేపు తంతుండండి. చూడండి కరివేపాకు చెట్టు ఎంత బాగుండేది. అసలు కరివేపాకు కొనే అవసరమే లేదు అంటే ఆ ఇంట్లో వాళ్ళకి. కాసినమ్మ నువ్వు ఎప్పుడైనా తెంపుకునేటివే వెళ్ళలేదు కదా ఏమన్నారు కదా, అవసరం ఉంటే తీసుకుంటామంటే ఒక 2 కొమ్మలు అట్లా తీసుకుంటాం. ఏమన్నా ఫ్రెష్ అంటే ఎక్కువ కరివేపాకు ఎక్కువ వాడే వాళ్ళకి అయితే మాత్రం అది ఉండదు, బాగుండదు గుంపు. అంతలో వచ్చి ఇప్పుడు వానలు పడతాయి కదా, చాలా బాగుండదు చెట్టు. పోయి అంటిస్తావమ్మా? టోరక్కలది గ్యాస్ అయిపోయిందంట, అమ్మ ఈరోజు పొయ్యి అంటిస్తుంది. పైన పిలుసు లైట్ వేసుకున్నా దాను. ఓకే పొయ్యి అంటించడానికి సిద్ధమవుతుంది మా అమ్మ. బీరకాయలు ఇంకా ఇద్దరం చిన్నమ్మ వాళ్ళ అత్త మాత్రానికి బీరకాయలు తెచ్చి ఇచ్చింది అనమాట. ఇంకా తొందర మేమే చేస్తాం, ఈరోజు తర్వాత చిన్నమ్మకి రెస్ట్ ఇద్దామని. గ్యాస్ ఉంటే చక్క చేసుకుంటాం ఇంట్లోన. గ్యాస్ అయిపోయినా పొయ్యి బయట ఉన్నది అనమాట, వాన వస్తుండదు బయట, అందుకోసమని ఇంత లేట్ అయింది. లేకుంటే కానీ ఈ పడి చేసేస్తుంది. వర్షం వచ్చి కదా పొయ్యి తడిచింటది, ఇంకా ఆ పొయ్యి అమ్మే అంటిస్తేనే కుదురుతుంది మనకి. అసలు పైపింగ్ మీకు తెలిసిందే కదా, పొయ్యి అంటించడంలో నెంబర్ 1 మా ఇంట్లో బయట. గ్యాస్ అయిపోయింది టోరక్కకి.
గాలి వర్షం నీళ్ళు అంతా నింపి పెట్టినాడు విక్టర్ అక్క వాళ్ళ మామ. మిస్సి పాప పడిపోయింది. ఇంకా అమ్మ అయితే పొయ్యి అంటించింది అనమాట ఇంత వర్షంలో కూడా. థ్యాంక్ యూ అమ్మ. పొయ్యి అంటించేది అలవాటే కదా. పొయ్యి మీద ఎక్కువ అమ్మకి ఇప్పటికైనా గ్యాస్ రాదు. కొద్దిగా పొయ్యి రేకు పెట్టిన దానికి లోన నానలేదురా, బయట మాత్రమే నానేదా. డైలీ అట్లే పెట్టుకుంటారంట. నిన్ననే అయిపోయేదన్నట్టు. అవుమా ఇంకా చెప్తారు ఫ్యామిలీ దండు అవుతుంది. ఎట్లా వరకు అంటుకుని అంటుకుంటే చాలు, గ్యాస్ కొద్ది తొందర అవుతుంది వంట. అంటిస్తులే నాకు పొయ్యి అంటించేది అలవాటు కదా. నాకు సదరట్లకి ఇటోరకైతే కారం ఉప్పు డబ్బాలు అన్నీ తెచ్చి పెడుతుంది. వేసింది లేటోరే నూనె వేసేలే అమ్మ, అన్నీ అందిస్తుంది అనమాట మాకి. ఈతలు ఇంట్లో వదులుతావా? మా బాబాయ్ అయితే వచ్చాడనమాట పని పోయి. ఈరోజు ఏం లేట్ అయ్యాడనుకోసాడని మా చిన్నమ్మ అడిగితే, లేదు వాన పడుతుంది అందులో వచ్చి బయట పని కదా, సిమెంట్ పని కాబట్టి వర్షం వచ్చినప్పుడు అలా కూర్చుంటుంటారు అనమాట. ఇక్కడైతే బీరకాయకి అయితే పెట్టాము. ఇంకా బీరకాయ అయితే అవుతున్నది. పొయ్యి అయితే మా అయితే ఇంకా ఎట్లా అట్లా కష్టపడి అయితే పొయ్యి అయితే అంటించేదనమాట. నానేవే వానకి లోపల ఫైల్ అయితే ఇంత ఇబ్బంది ఉండలేదు అనమాట. బుక్ సిలిండర్ బుక్ చేసిన 15 రోజులు వస్తుంది అంటే ఇడ. ఇప్పుడు పొయ్యి అంటుకునేది కదా, అంటుకుంటే అవేమో హాండ్ రాకుంటే ఉంటావు కదా. చపాతి అయితే రెడీ చేస్తుంది అనమాట అక్క. ఇంకా అమ్మ పిండి కలిపించే ఇటు అక్క. ఓకే అక్కయ్య, ఓకే థ్యాంక్ యూ. ఫస్ట్ చపాతి గ్లోర్, రెండో చపాతి ఐరక్క కూడా చపాతి ప్రిపేర్ చేస్తుంది అబ్బాయి. మేము ఉన్నందుకు ఇంత యాక్టివ్గా ఉంది ఇటరక్క. ఫస్ట్ వచ్చిన వెంటనే చూడాలి ఇటరక్క రియాక్షన్. ఏం కాదు, ధైర్యంగా ఉండాలి ఇటరక్క. టోరీ నిన్ని టోరీ అన్నాను కదా, గ్లోరీ నువ్వు అక్క అనాలి అని పెట్టారు. నేను అక్క అంటే ఫస్ట్ ఇటరక్కే నవ్వుతుంది, అందుకే నేను టోరీ అంటాను. నీకు ఇదే ఎవరు ఇచ్చిరాయరా? బకెట్తో నీళ్ళు ఇచ్చింది భారతి. నీళ్ళు అడిగితే బకెట్తో అలా లోపల పడేది నీ పాప పండుకునేది, అందుకోసమనే మ్యారేజ్ ఇస్తే. ఇప్పుడు వచ్చాడు చూడండి అట్లా రూమ్ దగ్గరుంటే ఇంకో 6 ఉంటాం. కాస్త మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట అక్కడ. ఏం కెమెరానే దొబ్బితు కదక్క. చెప్పు మా అక్కకి ధైర్యం చెప్పు. నిన్ను నైట్ అక్కకి అట్లా అయిందని తెలియగానే మా అమ్మ ఏడ్చింది. నీకు ఇటరక్క ఇష్టం కదమ్మా? తెల్లవారు నిద్ర వచ్చలేదు నాకు. ఏమంటే ఒకవేళ తేలు గీలు అయితే ఏమో లేదా అనుకుంటాం కదా, అది చెడ్డ పాము పురుగు అనేదేమో చెడ్డ పురుగు కాబట్టి ఎవరికైనా బాధ అనమాట. ఇంకా అదే పొద్దు పొడిచిందేమో ఇంకా 10-11 తలకాలే వస్తాం. ఇంకా అదే దేవుడు బాగా కాపాడాడు మా కుటుంబం. మీ దీవెనలు కానీ మా కుటుంబం ఉండాలా, మా దేవుని దేవాలయం బాగుండము. మీ దీవెనలు కానీ మా కుటుంబంకి ఆశీర్వదించాలి మీరు కూడా. దేవుడు కానీ ఇటరమ్మకి ఏం హాని జరగలేదు. పోయి చెట్టు నాటు వైద్యము ఇక్కడ వాళ్ళ ఊరి పక్కనే ఉండాలన్నమాట. తేలు గుట్టని ఎక్కడి పురుగు ముట్టని పోయి వస్తారంట.
చూపించుకొని వచ్చారాడ ఏమేమి ఆరోగ్యం బాగుండదు. ఇంకా అట్లా ఇట్లా ఉంటే కదా అప్పుడే నెత్తి బొరువు ఉంటుంది, నేలక అస్సలు చెమర లేకుండా అవుతుంది. బాగా అమ్మ దేవుడు మంచి ఆరోగ్యమే ఇచ్చలేటర్. ఏమంటే అక్కకి అది జరిగి ఆ ఇన్సిడెంట్ కొంచెం మైండ్లో ఉండి ఫుల్ ఫీవర్ వస్తుందంట నైట్ టైం. పోయిందేమో ఇట్లా పురుగు ముట్టేదంటే కదా వాళ్ళకి ఆడ నాటు వైద్యం తీసుకుంటారు. మాటల్లోనే ఇన్ని చపాతీలు అయితే అయిపోయినాయి చూడండి. మా నీకు టొరక్క ఇష్టం కదమ్మా. అందరు ఇష్టమే కాబట్టి అందరు ఇష్టమే. కరెక్ట్ మమ్మీ. ఇష్టం లేదా అని ఊకట మనం మాట్లాంటాం కానీ ఎవరైనా కొనవాలి. ఎంతైనా తల్లి ప్రాణం అంటారు కదా అట్లా. అందరం 9 నెలలు మోసి కనింటాము, 10 నెలలు మోసి కనింటాము. అందరూ ప్రాణమే. ఎంతైనా పెద్ద కూతురు కదా అని. ఎంత పెద్ద కూతురైనా నీళ్ళకి గాయకుండదు కదా. మా నేనేమంటే వాడిని నేమన్నా అంటున్నా. ఎంతైనా పెద్ద కూతురే లైక్ అంటున్నా. ధైర్యము నీ ఎంత ధైర్యం కానీ తక్కువ పిల్లకి కొంచెం ఎంత ధైర్యం లేదనమాట. అదనగానే అదేమవుతుందిలే అనుకుంటాం. ఆయన అదే అనమాట. నాకు కూడా భయం అన్నీ ఉంటాయమా. ఏమంటే నాకు నేనే లోపల బాధపడతాను అంతే. బాధ కాదు మనిషికి కూడా ఎవరెవరికి ధైర్యం ఉంటుంది, ఎవరెవరికి తిరుగుతానం కూడా ఉంటుంది. మనకి జ్వరం వచ్చి మన భయమే మనల్ని చెడుపుతుంది కొన్ని సందర్భాల్లో. చెప్తానమాట ధైర్యంగా ఉండాలన్నమాట. 2 రోజులకి ముఖం ఎట్లేదు చూడగా. అది పత్యం బూ తింటది కదా, రొట్టె వెల్లుల్లి కారం అట్లా ఎల్లిపాయ కారం అంటారు కదా. కారము టమాటో చారు రొట్టి ఇన్ని కొరబీము పోసుకొని అవగాహన తినాలనుకుంటామో ఇన్ని కొరబీము ఉరబీము పోసుకొని వండుకుంటే 1 గ్లాస్ అన్నం వండుకునేదే మధ్యాహ్నము. పొద్దున రొట్టి ఎల్లిపాయ కారం తినేదే, మధ్యాహ్నం ఎల్లిపాయ కారము అన్నం తినేది. నిసి 2 చపాతీలు కాల్చేవి. ఇంకా ఇన్ని చపాతీలు ఉన్నాయి కదా. రౌండ్ దిక్కేది నాకు అట్లా రౌండ్ దిక్కేనక్క రాదు. పొయ్యి గాలి కట్టుకోకుండా ఉండదు అనమాట. గ్లోరీ అంత మరి పొయ్యి అంత ప్రయోగాలు చేసి ఆ మాత్రం అంటుకుంటాను. అయ్యో చుట్టాలు వచ్చినప్పుడే గ్యాస్ అయిపోయింది కదా అని అంటున్నాడు. ఫీల్ అవుతున్నాడు. ఏం కాదులే మమ్మ అదేం చెప్పి అయిపోతుంది అంటున్నా. నీ కూతురు కూడా తిక్కిన చపాతీలు కాల్చాల్సింట్రీ తింటుంటే మత్తల్లో. ఏమో అడగమ్మా నీ కుమార్తెనే. నేనేం చేస్తున్నానన్న వీడియో తీస్తున్నాను. నేను ఏం చేయాలి గ్లాస్తో. నేను తినలేమో తర్వాత తింటాలే. బయలు చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏమంటే గాలి ఒకటి కొంచెం మంట డిస్టర్బ్ అవుతుంది కానీ. చపాతీలు కానీ భక్షాలు కానీ బచ్చాలు కూడా చేసేటప్పుడు చూసాను అనమాట. రౌండ్గా చేస్తుంది టోరక్క కదా. అస్సలు రొట్టెలు రాకుండా చపాతీలు రాకుండా భక్షాలు రాకుండా అక్కకి అన్నీ నేర్చుకుని చూడు పెళ్ళైనాక. చాలా పెద్దగా చేస్తారు భక్షాలు కూడా. మన చర్చి ప్రతిష్ఠకు వచ్చినప్పుడు చూసింది కదా, బాగా చేస్తారు భక్షాలు. ఉల్లిగడ్డ కదా మమ్మ. మిన్న ఏం లేనట్లు బాగా ఒంటరిగా హ్యాపీగా ఉంటావే మీ రూమ్లో. బీరకాయ చపాతి. ఆ పొద్దుంది కూడా ఉంది పప్పు అన్నం.
ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 10-13 నిమిషాలు అయింది. సో మొత్తానికైతే ఈరోజు టోరీ దగ్గరే మా మామూలు ఇంట్లోనే ఉన్నామన్నమాట. సో పొద్దున ఏమే మామని అడిగితే మేము టోరకం తోలుకొని పోదాం అనుకుంటాం అనమాట. ఒక 2 రోజులు పెట్టుకొని వద్దామని. నాకు డౌటే, ఎందుకంటే మామ ఒక్కడే అవుతాడు. అంతలో వచ్చి నీళ్ళు చేంజ్ కాకూడదంట. ఇంకా అయ్యలేదు అయితే. సో ఇంకా అది ఖచ్చితంగా పాటించాల్సిందే కాబట్టి ఇంకా టోరకింది తీసుకోవడం అనేది కుదరదు అనమాట. టోరీ రాలేదు ఇంకైతే. సో అయితే రేపు టోరీ రాదు కాబట్టి, రేపు ఆదివారం కదా, మరి టోరకి పొద్దునే పంపిస్తుందంటావా? ఎల్లుంటి పోదాం ఇంకా. అదే టైం అవుతుందిలేండి ఎట్లనే కానీ. సో చూడాలి రేపు ఎట్లా అనేది. ఈ రోజుకి అయితే బాగా హ్యాపీ. మేము వచ్చినప్పటి నుండి అయితే చిన్నమ్మ చాలా హ్యాపీగా ఉండదన్నమాట. స్టోరీ బాగుండడం చూసి మాకైతే హ్యాపీ అనిపించింది. నేను వచ్చి భారతి వచ్చి నాకు చెప్పినప్పుడే షాక్ అవుతున్నాను ఏమని. కానీ తర్వాత మళ్ళీ స్టోరీకి ఫోన్ చేస్తే అవో చర్చి వచ్చేటప్పుడు అది తొక్కేనే మొబ్బులోన వస్తే ఏం లేదు బాగుండనులే ఇప్పుడు అని. అయినా సరే మమ్మల్ని వస్తే వచ్చి చూసినాక ఇంకొంచెం హ్యాపీ అయ్యా, అమ్మ బాగుండదులే ఓకే అని. సో మాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ పెద్దగా చెప్పుకోగలిగేతంటే ఇంకా మా టోరక్క, మా దినాకర్ మామ. సో అంత టైం స్పెండ్ చేసేదంతా ఏం లేదనమాట ఫ్యామిలీ. సో మాకున్నదల్లా ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఏదైనా కొంచెం వచ్చి ఉండిపోయేదంత ఏమైనా ఉంటే మా అత్తోళ్ళ ఇంటికి పోతాము. మా ఇన్నలు కూడా మా అత్తోళ్ళ ఇంటికి పోతారు. ఇంకా మా ఇద్దరం కలిసి వచ్చేది ఏమన్నా ఉందంటే అది కేవలం మా దినాకర్ మా వద్దకే, మా టోరక్ వద్దకే. సో టోరక్కి అయితే ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంది ఆరోగ్యం అంతా. సో ఈ రోజంతా దేవుడు మనం అందరినీ కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే కనుక మేమైతే ఇంకా బయటే మిద్ది మీదే మంచం వేసుకున్నామన్నమాట. చల్ల గాలి ఉండేదానికి. ఎంత అందంగా ఉండదు చూడండి ఒక్కసారి. చందమామ 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 మేఘాల మధ్యన ఉండదు కదా. ఎస్, కానీ కనపడదు. నువ్వు వానబడి కదా మధ్యాహ్నము, ఇంకా సాయంత్రం వానబడి కదా సాయంత్రం వానబడి కదా ఇంకా చల్లగా ఉండదు అనమాట వాతావరణం అంతా. సో అందుకనే భారతి బయట వండుకున్నామంటే ఇంక బయట మంచం వేసుకుంటాం అనమాట. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే కనుక కొంతమంది ఫోన్లు చేశారు, టోరీతో మాట్లాడారు కూడా ఎలా ఉంది ఏంటని. సో థ్యాంక్ యూ మీ అందరికి కూడా. అండ్ ఈ వీడియోకి అయితే కనుక ఇంతే ఫ్రెండ్స్. మరి వ్లాగ్ అయితే మీ అందరికి నచ్చి ఉంటుందని అనుకుంటున్నాము. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్.